నేను ఇక్కడికి వచ్చాను అని దీప అయితే అంటూ ఉంటుంది. అసలు జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదని, సుమిత్ర గారి కూతురు కాదని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే, నేనే అసలు కూతుర్ని కాబట్టి అని దీప నిజాన్ని బయట పెడుతుంది. అది విని డాక్టర్ షాక్ అయిపోతూ, ఏంటి దీప నువ్వు మాట్లాడేది, నువ్వే నా అసలు కూతురువి అని అడుగుతూ ఉంటే, అవును మేడం, ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసి నువ్వే అనుకున్నాను సుమిత్ర గారి కూతురు అని నన్ను అన్నారు. మీరు చెప్పింది నిజమే. మా అమ్మ గురించి నేను పడే ఆవేదన్ని మీరు చూశారు. నా ముఖంలో ఉన్న బాధని చూసి నన్ను మీరు అర్థం చేసుకున్నారు. జ్యోత్స్నాలో ఎటువంటి బాధ లేదు, దీప మాత్రం చాలా బాధపడుతుందంటూ డైరెక్ట్గానే చెప్పేశారు. అప్పుడే అర్థమైంది మీరు నిజాయితీ పరురాలని అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక డాక్టర్ అయితే, మరి ఏంటి దీప, మరి ఈ నిజాన్ని ఎందుకు ఇంకా దాచిపెడుతున్నారు? ఇప్పుడు సుమిత్ర గారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు కదా. ఇప్పుడు కూడా మీరు ఈ నిజాల్ని దాచిపెట్టడం ఏంటి? ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉంటే, నిజాన్ని చెప్పలేకపోతున్నాము. ఎందుకంటే మా అమ్మ తన కూతురు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. జ్యోత్స్న గురించి ఎన్నో కలలు కంటుంది. జ్యోత్స్న ఉంది కదా, నాకేంటి భయం అన్నట్టు తను జ్యోత్స్న మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంది. ఏ తల్లైనా కూతురు మీద అంతే ప్రేమని పెంచుకుంటుంది కదా. తను అసలు కూతురు కాదు అని తెలియక మా అమ్మ జ్యోత్స్న మీద ఎంతో ప్రాణాన్ని పెట్టుకుంది. కానీ జ్యోత్స్న మాత్రం చివరికి మా అమ్మ ప్రాణాలని తీయడానికి కూడా సిద్ధమైంది డాక్టర్ అని అంటూ ఉంటుంది దీప. మా అమ్మకి బోన్ మ్యారో నేనిస్తాను. మా అమ్మకి చికిత్స అంతా అయ్యి తను చాలా బాగా కోలుకున్న తర్వాత ఈ నిజాన్ని బయట పెడదాము అని దీప అయితే డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. అది విని డాక్టర్ అయితే, మీరు చేస్తుంది తప్పు దీప. అసలు వారసురాలు ఎవరో బయట పెట్టకుండా జ్యోత్స్నాకి మీరు ఇంకా ఛాన్స్ ఇస్తున్నారు. జ్యోత్స్న చేసే తప్పులను బయట పెట్టకుండా మీరు జ్యోత్స్న తప్పులకి మళ్ళీ ఆజ్యం పోస్తున్నారు. అంటే తనని ఇంకా ప్రోత్సహించి తప్పుల మీద తప్పులు మీరే చేయిస్తున్నారు. చివరికి తను వారసురాలు కాదన్న విషయం బయటపడుతుందేమో అని భయంతో తనేం చేసింది, ఇప్పుడు చివరికి సుమిత్ర గారిని కూడా చంపడానికి రెడీ అయిపోయింది. మరి అలాంటి దాన్ని ఎందుకు మీరు క్షమిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. డాక్టర్, కొన్ని కారణాలు ఉన్నాయి డాక్టర్, మీరు చెప్పింది నిజమే. జ్యోత్స్న మామూలు ఆడది కాదు, తను ఎంత దూరమైనా వెళ్తుంది. దయచేసి నాకు బోను మ్యారో తీసుకోండి, మా అమ్మని కాపాడండి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు ఇక దీప అన్నదానికి ఇక ఒప్పుకుంటుంది. డాక్టర్ అయితే, అవును దీప, నువ్వు ప్రెగ్నెంట్ కదా, బోను మ్యారో ఎలా ఇస్తావు అని డాక్టర్ అనేసరికి దీప షాక్ అయిపోతూ, అదేంటి డాక్టర్, అదేంటి ప్రెగ్నెంట్ లేడీస్ బోను మ్యారో ఇవ్వకూడదా అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది దీప. అవును దీప, ప్రెగ్నెంట్ లేడీస్ బోను మ్యారో ఇస్తే వాళ్ళకి ప్రెగ్నెంట్ పోయే అవకాశం ఉంది. బిడ్డ మీద ఆశలు వదులుకున్న వాళ్ళని బోను మ్యారో ఇవ్వడానికి సిద్ధం అవ్వాలి అని చెప్తూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది దీప. మా అమ్మ కోసం నేను నా బిడ్డను కూడా దూరం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను డాక్టర్ అని దీప అయితే డాక్టర్కి చెప్తుంది. ఆ మాట వినిక డాక్టర్ అయితే, నిజంగా నీలాంటి కూతురు ఉన్నందుకు ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు దీప అని అంటూ ఇక దీపనైతే పొగుడుతూ ఉంటుంది. ఇంతలో ఇక పారిజాతం దాసు ఏమైపోయాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్దామనేసరికి జ్యోత్స్న అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. రే, నేను రేపు కాల్ చేస్తాను, ఏ టైంలో ఆ దాసుని చంపేయాలో అప్పుడే చంపేయండి అని అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అంటే జ్యోత్స్నని దాసుని కిడ్నాప్ చేసింది, దాసుని చంపాలని చూస్తుందా? ఈ విషయం నా దగ్గర దాచిపెట్టి తను మాత్రం నన్ను కూడా మాయం చేసి చివరికి ఏ కొడుకు కోసమైతే దీన్ని ఇంటి వారసురాల్ని చెయ్యాలనుకున్నానో అదే కొడుకుని చంపాలని చూస్తుంది. ఇక జ్యోత్స్నని మాత్రం నేను క్షమించను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నేను అనుకున్న దానికి ఎవ్వరడ్డొచ్చినా వాళ్ళని పైకి పంపిస్తాను అని జ్యోత్స్న అయితే తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటుంది. జ్యోత్స్న నిజస్వరూపం తెలుసుకున్న పారిజాతం ఇప్పుడు వెళ్ళి జ్యోత్స్నకి ఎదురు తిరిగితే దాసుని చంపనన్నా చంపేస్తుంది. ఏదోటి చెయ్యాలి, నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకోవాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, గ్రాని
నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. బావ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. నేను మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది కాదే అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంకేం మాట్లాడుకు గ్రాని, నేను వెళ్తున్నాను అని జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా జ్యోత్స్న వెళ్ళిపోవడం అంతా కూడా బాల్కనీలో ఉన్న శివనారాయణ అయితే చూస్తాడు. కారెక్కి వెళ్ళిపోతూ ఉన్న జ్యోత్స్నాని చూసి షాక్ అయిపోతూ కిందకైతే వస్తాడు. ఇక పారిజాతం అయితే కనిపిస్తుంది. పారిజాతం కనిపించడంతో, పారిజాతం నువ్వే దగ్గర ఉండి జ్యోత్స్నాని పంపించేస్తున్నావా? నా కోడల్ని కాపాడాలి కదా, జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం చంప పగలగొడతాడు శివనారాయణ. ఈ టైంలో నువ్వు పారిజాతం జ్యోత్స్నాని ఎందుకు బయటికి పంపించావు? ఇప్పుడు సుమిత్ర పరిస్థితి ఏంటి? దశరథ అడిగితే నేనేం చెప్పను అని అంటూ ఉంటే, ఎందుకండి జ్యోత్స్న ఏమీ సుమిత్ర ప్రాణాల్ని కాపాడలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. ఇక శివనారాయణ షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు మాట్లాడేది? సుమిత్రని జ్యోత్స్న కాపాడలేకపోవడం ఏంటి అని అనగానే, అవునండి సుమిత్రని జ్యోత్స్న కాపాడలేదు. ఎందుకంటే జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదు, జ్యోత్స్న నా కన్న కూతురు అని నిజాన్ని బయట పెడుతుంది పారిజాతం. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. ఏంటి నువ్వు మాట్లాడేది అని అనగానే, జరిగిందంతా కూడా ఇక జ్యోత్స్న గురించి మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది. నన్ను క్షమించండి, ఆ రోజు మీ మీద కోపంతో నేను పిల్లల్ని మార్చేశాను. కానీ జ్యోత్స్న చివరికి నా కొడుకుని చంపాలని చూస్తుంది అని పారిజాతం శివనారాయణ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది, క్షమాపణ అడుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి జ్యోత్స్న బండారం బయటపడాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.